ఓ ఇందా దీని మీద పెట్టా. అవునా బానే బ్యాక్ మైసమ్ కాదు. హలో సోల్జర్స్, ఈరోజు నేను వ్లాగ్ ప్లాన్ చేశాను. అండ్ ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది సెటప్ చూస్తేనే. జిమ్లో ఉన్నా, సో వర్కౌట్ చేసుకుంటూ మనం కొంచెం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సో యా చూద్దాం, ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందా, క్రింజ్గా వస్తుందా, బాగుంటుందా, ఐ డోంట్ నో. లెట్స్ సీ. హోప్ ఫర్ గుడ్ మ్యాన్. లెట్స్ గో. Let's go. I'ma make a couple stacks, do exactly what I want to. Mix a couple tracks, get a lady that I'm drawn to. Turn up to the max, get me faded till I'm gone, dude. I do what I want, couldn't stop me if you wanted to. I just work hard, yeah, harder than the rest. Some people say I'm lucky, others saying that I'm blessed. But I keep my head down, cause I crave progress. You ain't never gonna stop me, cause it's my conquest. And I'm never gonna rest, yeah. And y'all don't know that I'm a soldier. I always felt like I'm a loner when everybody thinks they know ya, and y'all don't even know. ముసలోడు అవుతున్నాడే జిజ్జి అంటున్నాయి. ఓకేనా, ఇవి లేవా స్ట్రెచ్ బ్యాండ్స్ లాగా స్ట్రెచ్ చేస్తాం కదా, ఏదయ్యా నేను చేస్తానా? జిమ్ చేయండి అందరూ, జిమ్కి వెళ్ళండి, బాగా తినండి, ఇంట్లో వాళ్ళు మంచిగా చూసుకోండి, బాగా డబ్బులు సంపాయండి, అదే గోల్. అండ్ జిమ్ అంటే వెళ్ళేసి గందరగోళం చేసుకోవద్దు. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా చూసుకోండి. అప్పుడు మీ వర్కౌట్ కూడా వర్కౌట్ ఉంటున్నాను, మీ వర్క్ ఏదైతే చేసుకుంటారో మీ ప్రొఫెషనల్ వర్క్ దానికి కొంచెం బెటర్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సరే బ్యాక్ చేస్తున్నావు ఈరోజు? బ్యాక్ చేద్దాం, బ్యాక్ ఆమ్ చేద్దాం, రెండు. ఇంత స్ట్రెంత్ ఇవి ఎక్కువ వెయిట్, మనకి టూ మచ్ ఆఫ్ వెయిట్ వద్దా. I'm not the type to take no for an answer. I don't deal with people that are like a cancer. No, instead I hang with the people that enhance. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బ్యాక్ వర్కౌట్, దాంతోపాటు ఒక ఆర్మ్ చేద్దాం. చలో. అప్పుడు ఈశ్వర్ మీ ఇద్దరు ఫ్రేమ్లో విండోస్ దగ్గర వాటి దగ్గర కనిపిస్తారు. రికార్డ్ చేస్తున్నావా చీకట్లో? క్యాబ్ పెట్టుకోండి అని చెప్పి అందుకే ఇక్కడికి దీనికి కానీ ఫాస్ట్ కానీ టైం ఎక్కువగా వెయిట్ సరిపోయిందా? సరిపోయిందా? కానీ 4 5 6 7 8 9 10 11 12. Last one, baby. 2 more. 1 more, easy boy. Relax. Hello, బండి కొంచెం మెల్లగా. మైక్ మీద తగిలేస్తుందేమోరా, పచ్చకంటదేమో. మైక్ ఇంకోటి కావాలా? నేను పెట్టుకుంటా కదా. అవి ఉంటా చూడు, ఉండు మైక్ తీసుకో. మైక్ ఆడ చట్నీ అయిపోద్దాం. సరే తెచ్చుకో, దాంట్లో ఉంటా చూడు బాక్స్లో. మైక్ చట్నీ అయిపోద్ది. మైక్ ఏం చేద్దాం అంటే మైక్ ఆడ పెట్టేస్తాను, ఇంకా వర్కౌట్కి వెళ్ళిపోదాం. Couple stacks, do exactly what I want to. Mix a couple tracks, get a lady that I'm drawn to. Turn up to the max, get me faded till I'm gone, dude. I do what I want, couldn't stop me if you wanted to. I just work hard, yeah, harder than the rest. Some people say I'm lucky, others saying that I'm blessed. But I keep my head down, cause I crave progress. You ain't never gonna stop me, cause it's my conquest. And I'm never gonna rest, yeah. And y'all don't know. నీ పని చేస్తాయి.
ఆపరేటర్ ఇది ఆఫ్లో ఉందా? ఆఫ్లో Emotional damage. డ్యామేజ్ అది ఆఫ్లో ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ అయింది. ఓకే పని వస్తుందా? దీని మీద వేసుకో మాకు వెయిట్ ఉంది సరిపోతుందా? చెక్ చేసుకో. కానీ మనోడు మైకి చెక్ చేయకపోతే చాలు. చూద్దాం కానీ 4 5 6 7 8 9 10 last time. Come on. One more, slow. One more. Last one. Flexible. బానే చేసింది బ్యాక్ మైసప్ కాదు అందుకే నేను అనేది బానే. బ్రో 70 kg మనకు అవసరం అంటావా? షో అనుకుంటారా? సరే చెప్పండిలే. నాది నేను అదే క్లాత్ ఏం కాదు, ఉతికింది, రోజు ఉతుకుతాం. ఏది దీని మీద? ఆహా, దీని మీద ఉంది ఫోన్. ఓ ఇన్న దీని మీద పెట్టా. అవునా, నాకు రే నాకెందుకు తీస్తున్నావు నాన్న? యూఎస్ఏ అనుకుంటా. ఏం చేద్దాం ఇక నెక్స్ట్ ఎక్సైజ్ ఇది చేద్దాం బ్రో. ఏంది ఇదంటే ఏంటది? ఒకటి ఉంటుంది మార్బుల్ తో ఇట్లా. అదే రోయింగ్స్ చేద్దామా? ఉన్న ఎక్సర్సైజ్ ఏదన్నా కొంచెం ఇసుకిచ్చే ఎక్సర్సైజ్ ఏదో తెలుసా? మార్బుల్ రోయింగ్ పారేసి రోయింగ్ చేసేది భలే ఈజీగా అనిపిస్తుంది. నీకు? నాకు హ్యాపీ బ్రో. నీకు హ్యాపీ కదా? పద్మాది హ్యాపీ కదా? నువ్వే కదా అరేంజ్ చేసేది. జారిపోతాయి బ్రో, నేను ఎత్తలేను అసలు గ్లౌజ్ లేకుండా. ఆడపిల్లలకి గ్లౌజ్ ముఖముండవాడి ఎందుకు గ్లౌజులు? క్లాప్స్ ఎందుకు? గ్లౌజులు ఎందుకు? ఫస్ట్ కూర్చో, కింద కూర్చో. అట్ట కాదు, ఇలా కూర్చో. ఇలా కూర్చుంటే రాడ్డులా నీ మోకాల దగ్గర లాక్కో, ఓకేనా? అప్పుడు నీకు ప్లేస్ చూసుకో, నువ్వు నిలబడుకునే దానికి కరెక్ట్గా ఉందా లేదా అని. సో బ్యాక్ లేస్తావు కదా, లేచిన తర్వాత కొంచెం అలా బ్యాక్ లైట్గా ఇట్టాను, బ్యాక్ బెంచ్ చూడు ఇట్టున్నావు కదా, లేచినప్పుడు లైట్గా అట్టను, ఎక్కువ అనొద్దు, లైట్గాను. ఏదే ఒకసారి నార్మల్గాను, వెయిట్ లేకుండా ఇది పొజిషన్. స్క్వీజ్ చేయి కొంచెం లైట్గా అలా. షోల్డర్ ఎగరేయద్దు, జారిపోతుంది. ఏం అయిపోయిందా? మెత్తగా ఉంది, ఎంత కళ్ళు పడలా. చల్లే రీడాక్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఫైనల్ అవుట్పుట్ జస్ట్ ట్రై చేశాను. రీజన్ ఏంటంటే, ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన లైఫ్లో ట్రేడింగ్ ఒక్కటే ఒక అల్టిమేట్ గోల్ కాదు, లేదా అదొక్కటే మన లైఫ్ కాదు. దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా లైఫ్ ఉంటుంది దాంట్లో కూడా. దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నేను జిమ్ చేస్తున్నాను, జిమ్ చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో
అండ్ అలాగే మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మీరు ఎంజాయ్ చేయండి. అండ్ మీరు స్ట్రెస్డ్గా ఏది నేర్చుకోవచ్చు. అంటే స్ట్రెస్డ్గా నేర్చుకోవడం అంటే ఎలా ఉంటుందంటే హ్యాపీనెస్ లేకుండా మనం సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అది ఆ ఫేస్ చాలా వర్స్ట్గా ఉంటుంది. హ్యాపీనెస్తో పాటు మిగతాది ఏదైనా నేర్చుకునేలా ప్లాన్ చేసుకోండి. అండ్ టూ మచ్ ఆఫ్ టైం పీపుల్కి పెట్టద్దు. సో ఎక్కువ టైం పీపుల్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది, అది కూడా ఉంటుంది. సో మీకు మీ మైండ్కి తెలియాలి మీరు ఎంత టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు సరిపోతుందని. ఒకవేళ మీకు టూ మచ్ ఆఫ్ టైంగా అంటే పీపుల్ మీద స్పెండ్ చేయాలనే మైండ్ సెట్లో కానీ ఉంటే కష్టమే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జిమ్కి వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి, వర్కౌట్స్ చేసుకోండి. జిమ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్తుంది. అండ్ దాంతోపాటు మంచి ఓకే యా ఫ్లో అయింది. అందరూ అనుకుంటా ఉంటారు ఏంటి మా ఎవడీడని. సరే రిలాక్స్. సో ఇలాగ మంచి ఫుడ్ తినండి, మంచి డైట్ మెయింటైన్ చేయండి, షుగర్ ఐటమ్స్ కట్ చేయండి. అప్పుడు మీకు బాడీలో మీ నర్వస్ సిస్టమ్స్ అంతా ప్రాపర్గా వర్క్ అవుతుంది. వైట్ షుగర్ ఈజ్ అ పాయిజన్. లిటరల్లీ నేను అది తినాలంటే ఏదైనా సమ్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఫంక్షన్స్ కానీ లేదా అలాంటప్పుడు తినాలన్నా కానీ 1-10 సార్లు ఆలోచించి తిన్నామా వద్దా అని అలా ఒక చిన్న ముక్క తీసుకొని ఇది చాలు అని చెప్పేస్తాను. సో యా ఐ హోప్ మీకు ఇది ఒక చిన్న నేను అనుకోను. ఐ హోప్ మీకు ఇది ఒక మంచి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే మంచి తినండి, మంచిగా జిమ్ చేసుకోండి, మంచిగా స్కిల్ నేర్చుకోండి, మంచిగా మనీ ఏం చేసుకోండి, మంచిగా మీ ఫ్యామిలీ చూసుకోండి. అదే ఎండ్ గోల్. ఓకేనా? ఒకరిని స్కామ్ చేయొద్దు, ఒకరిని ఎత్తిమెచ్చి చేపెట్టి డబ్బులు ఏం చేయాలనుకోవద్దు. ఓకేనా? ఇక ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోకుండా నువ్వు నీకోసం నువ్వు సుఖాన్ని అది పెట్టుకోవాలని అనుకోవద్దు. అది చాలా వర్స్ట్ థింగ్. అండ్ వేరే వాళ్ళ పీపుల్స్ని నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు వాడుకోవద్దు. అది నీకు ఇవన్నీ ఏదో ఒక రోజు నీకు అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ నీ నెత్తి మీద కూర్చుంటాయి. అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ రోజు. అండ్ అంత దూరం ఏది తెచ్చుకోవద్దు, హ్యాపీగా ఉండండి అంతే. ఓకేనా? మీరు ఏమున్నా సరే అది బీ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో నేను ఎప్పుడు అదే చెప్తాను, బీయింగ్ మై సెల్ఫ్ ఇది ఫాజిల్. బీయింగ్ మై సెల్ఫ్ ఈజ్ అ ఫాజిల్. అండ్ నేను వేరే ఒకరిలాగా ఉండడానికి నేను ట్రై చేయను, నాకు అవసరమూ లేదు. ఓకేనా? అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రోజు అర్థమైపోద్ది బాగా ఎక్స్ట్రాలు. సో అది మ్యాటర్. సో యా, మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.